వాదన చేస్తూ ఉండేవారు. ఇలా చాలా రోజుల పాటు జరిగింది. చివరికి ఒక రోజు ఏమైంది అంటే ఆవిడ వచ్చి చూసేటప్పటికి శంకరాచార్యుల వారి కంఠంలో ఉన్నటువంటి హారం అలాగే ఉంది. వేసినప్పుడు ఎలా ఉందో అదే విధంగా తాజాగా ఉంది, కరెక్ట్గా ఉంది. ఏ విధమైనటువంటి వికారము దాంట్లో లేదు. శంకరుల ముఖంలో కానీ ఆ హారంలో కానీ ఏ విధమైనటువంటి వికారము లేదు. అయితే మండల మిశ్రుల వారి యొక్క కంఠంలో ఉన్నటువంటి ఆ హారం మాత్రం వాడిపోతూ ఉన్నది, చాలా మటుకు వాడిపోయింది. దాన్ని చూసినప్పుడు అమ్మవారు ఇక ఈ చర్చ చివరికి వచ్చేసింది, అయిపోయింది, ఇక నిర్ణయం చేయడమే తరువాయి అనేటటువంటి స్థితికి వచ్చింది. కాబట్టి ఇవాటి రోజున నిర్ణయాన్ని ప్రకటించాలి అని అమ్మవారు సంకల్పం చేసి అమ్మవారు ఒక్క మాటలో నిర్ణయం చెప్పేసింది. ఏమిటి కదా అని నీకు ఎక్కువ వివరించడం అనేది అవసరం లేదు, ఒక్క మాటతో వివరించేసింది. ఏమిటి అంటే ఇవాళ ఇద్దరు కూడా భిక్షకి దయచేయండి అని చెప్పేసింది. ఇద్దరు కూడా భిక్షకు వచ్చేసింది అని చెప్పింది. ఎందుకంటే మొదటి వారంలో నియమం అది. ఎందుకంటే ఎవరైతే